కొంతమంది ట్రేడర్స్ మొక్కజొన్న పచ్చిగున్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి 1800కే కొనుక్కొని మార్కెట్ల ముందే తెచ్చుకొని షెడ్లలో పెట్టుకొని రైతులని చెప్పి అబద్ధాలు చెప్పి ఇక్కడ మళ్ళీ 2400కు అమ్ముకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. నిన్న డీజీ విజిలెన్స్ చౌహాన్ గారితో కూడా మాట్లాడాను. మొన్న రాత్రి నేను 10ంటికి వచ్చినప్పుడు రైతులు నాకు ఇక్కడ చెప్పడం జరిగింది, రైతులే ఏమో మొక్కజొన్ననేమో మొత్తం రోడ్డు పైన పెట్టుకొని షెడ్లలోనేమో ఈ ట్రేడర్స్ ఏదైతే ఈ మాఫియా ఉన్నారో ఇక్కడ వాళ్ళు షెడ్లలో పెట్టుకొని రైతులేమో బయట ఆ రోజు వాన పడితే పాపం వాళ్ళ మొక్కజొన్న కూడా కొట్టుకుపోయింది. ఆ రోజు రాత్రే నేను చెప్పినాను ఇక్కడ అధికారులకి మొక్కజొన్న విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేంత వరకు దీన్ని ముట్టొద్దని చెప్తే కూడా రాత్రి నేను చెప్పిన తర్వాత కూడా 1-2 రోడ్లు మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరిగింది. నేను కలెక్టర్ గారు కూడా చెప్పినాను, నిన్న విజిలెన్స్ డీజీ గారికి కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ అయ్యేంత వరకు ఆ షెడ్ నుండి మొక్కజొన్న తీయొద్దని చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ రైతులకి నష్టపోయేటట్టు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. చర్చలలో ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుందని చెప్పి కూడా తెలియదు. ఇంకొకటి కూడా ఈ మార్కెట్ దాదాపు 20 ఎకరాల పైన విజయ్ కుమార్ గారు డొనేట్ చేయడం జరిగింది. పాపం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన భార్య ఇద్దరు నా దగ్గర రావడం జరిగింది. ఆయన భార్య కూడా వచ్చేసి మేము ఇది డొనేట్ చేసేటప్పుడు కొంచెం ఈ రోడ్డు తప్పుగా ఇచ్చినాము, అది ఎక్స్చేంజ్ కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను నిజంగానే ఆ రోజు కొంచెం పట్టించుకోలేదు. పాపం ఆమె కూడా చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా విజయ్ కుమార్ గారు కూడా నా దగ్గర రావడం జరిగింది. మేము ఇంత 20 ఎకరాల భూమి అంటే దాదాపు ఈరోజు ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే 100 కోట్ల రూపాయల వాళ్ళ సొంత ఆస్తి. అంటే ఈ రోజు వాల్యుయేషన్ చూస్తే ఆ రోజు వాల్యుయేషన్ డిఫరెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు. అయితే ఆ భూమి మేము ఇచ్చినాము, మాకు ఇక ప్రాబ్లం అయింది, మేము ప్లాట్స్ చేసినాం ముందు, ఇది ఇయర్పోయి రోడ్ వేరేది ఇచ్చినామని కొంచెం ఎక్స్చేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు విజయ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా నేను అంత పట్టించుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా అని చెప్పి. నిజంగా బాధాకరం ఏంటంటే పాపం ఆయన కూడా చనిపోయినాడు. నేను ఆలోచించాను, ఇంత భూమి వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ కొడుకు యూఎస్ నుంచి ఉంటే కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫైల్ తెప్పించుకొని చూడడం జరిగింది. ఇది ఫైల్లో చూస్తే 2017లోనే అప్పుడున్న ఎమ్మెల్యే అంటే అప్పుడు మినిస్టర్ అనుకుంటా, మినిస్టర్ కదా 2017లో మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ లక్ష్మారెడ్డి గారు ఈ ల్యాండ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయమని చెప్పి కూడా ఆయన లెటర్ ఇవ్వడం 2017లో. దాని తర్వాత నిరంజన్ రెడ్డి గారు కూడా మినిస్టర్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు కూడా 2022 కూడా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత కోర్టు నుంచి కూడా వీళ్ళు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయదు, ఎందుకంటే సేమ్ ల్యాండ్ కాబట్టి ఎక్స్చేంజ్ చేయదని చెప్పింది. అంటే ఒక కుటుంబము అంటే మనం ఏ పార్టీ అయినా ఉండని ఏదైనా ఉండని, మాజీ కూడా చెప్పిండు, నేను కూడా ఇప్పుడు జడ్చర్ల ప్రజలకు ఒకటే కోరుకునేది అంటే ఇంత భూమి వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు బాగున్నప్పుడు మనం చూసుకున్నారు, ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మన జడ్చర్ల ప్రజలది మనది, మనం వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా మనకు ఉంది. వాళ్ళిద్దరు బ్రతుకున్నప్పుడే నేను ఎప్పుడు అనుకుంటుంటాను, వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళు చేస్తుంటే అట్లీస్ట్ విజయ్ కుమార్ గారైనా హ్యాపీగా ఉండేది, ఇంత భూమి ఇచ్చినామని చెప్పి కూడా నిజంగా బాధాకరంతో ఆర్డర్స్ కూడా ఆ గత ప్రభుత్వం, నా కాపీ నా దగ్గర లేదు కానీ అప్పుడే ఎక్స్చేంజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ కూడా గత ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి అది అమలు చేయమని చెప్పి కూడా మార్కెట్ సభ్యులకు కూడా నేను చెప్పడం జరిగింది. అది తీర్మానం చేసి ఖచ్చితంగా ఆ కుటుంబంకి నిలబడతాము. ఇలాంటి డొనేషన్స్ చేసిన వారికి కూడా ఖచ్చితంగా మేము నిలబడతాం, ఎందుకంటే ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా ఈ రోడ్ సరిగా లేదు, అన్ని కర్వ్స్ ఉన్నాయి, చేంజ్ చేయాలని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన రిక్వెజిషన్ కూడా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాం ఆ కుటుంబం అని చెప్పి తెలియస్తాం. టీఆర్ఎస్ నాయకులు మేము నార్లాపూర్ నుండి ఉదండపూర్ వరకు పాదయాత్ర చేస్తామని చెప్పి చెప్పడం చేసుకొని పాదయాత్ర మనకి ఏం పోయేది ఉన్నది దాంతో. ఈరోజు మహిళలకి బస్సు ఉచితంగా ఫ్రీగా మనము పథకం అమలు చేస్తాము, అమల్లోకి వచ్చింది. బస్సెస్ ఎక్కడ పోయినా కానీ కూడా మహిళలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. అయితే ఏమైందంటే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే మన ఇంట్లో పోగానే వాళ్ళ భార్యలు తిరుగుతున్నారు. వాళ్ళని మీరు ఏం చేసినారు 10 ఏళ్ళల్లో చూడండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మాకు సన్నబియ్యం వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, మాకు ఉచిత ఇదేంటి గృహజ్యోతి వచ్చింది, 200 యూనిట్ లోపల మాకు ఫ్రీగా వస్తుంది, మీరు ఏం చేస్తారని తిడుతుంటే ఆ బాధ పడలేక
వాళ్ళు పోయి ఈ మాజీలకి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మాడికి చెప్పుకుంటే అరే మీరు ఇంటుంటే మేము తన్నులు తింటున్నాం ఎట్లా అని అంటే సరే మనం పాదయాత్ర 2-3 నెలలన్నా పాదయాత్ర చేసుకుందాము అట్లన్నా మీకు దెబ్బలు పడే ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు పాదయాత్ర పెట్టుకున్నారు.